గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి మత్తు పదార్థాలను ప్రోత్సహించిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మత్తు పదార్థాలతో యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంజాయి మత్తు పదార్థాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మంత్రి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేశారు. విద్యాశాఖకు ప్రక్షాళన చేసి కార్పొరేట్ కళాశాలలు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. యువత మీద ఆధారపడి ఉంది. అటువంటి యువత ఈరోజు గంజాయి, డ్రగ్స్కి బానిసై ఈవేళ యువత నిర్వీర్యమైపోతున్నటువంటి దశ. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఈవేళ కాలేజీల దగ్గర నుంచి, హై స్కూల్ దగ్గర నుంచి ఏదైతే గంజాయి విచ్చలవిడిగా లభించడం, దానికి అలవాటు పడి భావి జీవితాలన్నింటినీ కూడా పాడు చేసుకోవడం, కుటుంబాలకి క్షోభ పెట్టడం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ ఉంది. అది పోలీస్ పరంగా, చట్టపరంగా కొంతమేర మేము నిరోధించగలిగాం. కానీ ఏదైతే మీరు కూడా ఒక ఆలోచన చేసి ఈరోజు మీ మీద ఎంతో నమ్మకాన్ని మీ తల్లిదండ్రులు పెట్టుకొని మిమ్మల్ని ఎన్నో కష్టాలు, ఇబ్బందులున్నా మిమ్మల్ని కష్టపడి చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు మీరు కష్టపడితే మళ్ళీ మీరు 50 సంవత్సరాలు మళ్ళీ సుఖపడతారు. మీరు 5 సంవత్సరాలు సుఖపడితే 50 సంవత్సరాలు మళ్ళీ మీరు కష్టపడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. చేత యువత దృష్టి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత